అంటే రెండు కళ్ళని సాధారణంగా ఉన్న స్థితిలో ఉంచుకోకుండా రెండు కళ్ళని కొనముక్కు భాగం చూస్తున్నట్టు, అంటే మన పోతున్న శ్వాసను గమనిస్తున్నట్టుగా భావం ఏర్పరచుకొని రెండు కళ్ళను ఉనికి చేర్చి నిశ్శబ్దంగా ఉండండి. రెండు కళ్ళని ఉనికి చేర్చినప్పుడు లోపల బయట అంటే కళ్ళు కదులుతున్నాయి అంటే నువ్వు ఇంకా శరీరంలో ఉన్నావు లెక్క. కనుపాపులు లోపల గుడ్లు కదులుతున్నాయి అంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు లెక్క. అంటే నువ్వు ఇంకా శరీరంతో పడుకొని శరీరంలో ఇంకా ఉన్నావు లెక్క. ఎప్పుడైతే పాపాలు కదలడం ఆగిపోతుందో, అంటే ఈ క్రియలో మీరు శ్వాసను బంధించాల్సిన అవసరం లేదు, కానీ పాపలు ఆగినప్పుడు శ్వాస క్రియ నిర్వీకరణ సమానం వెళ్ళి నిర్మాణ కోశంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని వంగపోకుండా చూసుకోగలిగితే మూడు ఆధార చక్రంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమై ఎన్నో యుగాల నుంచి దేహం నుంచి ఎలా బయటకు రావాలో లేవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి శరీరాన్ని వంగపోకుండా నిశ్శబ్దాన్ని శ్వాస కదలకోకుండా అయిపోతారు. శ్వాస కదలకోకుండా అయిపోతే మన శ్వాస లయమవుతారు. శ్వాస లయ మనసు లయమై